హాయ్ ఫ్రెండ్స్, కువైట్ ముఖ్యాంశాలకు మీ అందరికీ స్వాగతం. కువైట్లో శుక్రవారం రాత్రి చివరి నుండి శనివారం తెల్లవారుజాము వరకు కువైట్లో తేమ మరియు పొగమంచు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దరర్ ఆల్ ఆలీ శుక్రవారం ప్రకటించారు. దట్టమైన పొగమంచు కారణంగా క్షితిజ సమాంతర దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువకు పడిపోవచ్చని మరియు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. శనివారం పగటిపూట పొగమంచు తొలగిపోవడంతో దృశ్యమానత క్రమంగా మెరుగుపడుతుందని ఆల్ ఆలీ తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో ముఖ్యంగా తేమ గరిష్టంగా ఉన్నప్పుడు అర్ధరాత్రి మరియు తెల్లవారుజామున కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు మరియు 22 డిగ్రీల వరకు మధ్య ఉంటాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య తగ్గుతాయని, ఇది దేశంపై ప్రభావం చూపే చల్లని వాయు దృశ్య రాశి ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత కోస్ట్ గార్డ్ నౌక సార్ధక్ కువైట్ సందర్శన రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయని సూచిస్తుందని కువైట్లోని భారత రాయబారి పరిమితా త్రిపాఠి అన్నారు. భారత కువైట్ సంబంధాలు లోతైన చారిత్రాత్మక సంబంధాలపై నిర్మించబడ్డాయి మరియు బహుళ రంగాల్లో విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాలుగా విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆమె నొక్కి చెప్పారు. అనేక మంది రాయబారులు, దౌత్య దళాల సభ్యులు, అమీర్ దివాన్, తాత్కాలిక అండర్ సెక్రటరీ మనీష్ ఆల్ ఎస్సా మరియు రక్షణ మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కోస్ట్ గార్డ్ మరియు కువైట్ సముద్ర అధికారులు ప్రతినిధులు హాజరైన ఓడలో జరిగిన స్వాగత కార్యక్రమంలో రాయబారి త్రిపాఠి ఈ కార్యక్రమం కేవలం ఒక వేడుక సాయంత్రం కాదు, భారతదేశం మరియు కువైట్ మధ్య స్నేహం యొక్క లోతును ప్రతిబింబించే సందర్భం అని ఆమె గుర్తు చేశారు. కువైట్లో న్యాయవాది సౌద్ ఆల్ బర్కాస్ దాఖలు చేసిన అత్యవసర అభ్యర్థన ఆధారంగా ఈ కేసుపై తీర్పు వచ్చే వరకు కువైట్ మున్సిపాలిటీ జిలేబ్ ఆల్ షువేక్లోని పాత ఇంటి కూల్చివేతను నిలిపివేయాలని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు నిర్ణయించింది. గతంలో కువైట్ మున్సిపాలిటీ ప్రజా సంబంధాల విభాగం జిలేబ్ ఆల్ షువేక్లోని 67 శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేసే ప్రణాళికలను ప్రకటించింది. కువైట్ మున్సిపాలిటీ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మనల్ ఆల్ అస్ఫోర్ సమక్షంలో కూల్చివేతలు జరుగుతాయని ఆ శాఖ స్పష్టం చేసింది. కువైట్ మున్సిపాలిటీ మరియు సంబంధిత అధికారులు జిలేబ్ ఆల్ షువేక్లో ఉల్లంఘనలను తొలగించి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కువైట్ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ముప్పుల్లో డ్రగ్స్ మరియు పౌరసత్వ మోసమని తాత్కాలిక ప్రధానమంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ ఆల్ సబా గుర్తించారు. ఇటీవల కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యుడిషియల్ స్టడీస్లో జరిగిన కొత్త డ్రగ్ చట్టంపై జరిగిన సెమినార్లో మాట్లాడుతూ షేక్ ఫహద్ పరిస్థితి తీవ్రతను హైలైట్ చేశారు. అమీర్ షేక్ మెసల్ ఆల్ అహ్మదీ ఆల్ జాబర్ ఆల్ సబా రాక కువైట్కు కీలకమైన సమయంలో వచ్చిందని పేర్కొంటూ ఆయన సకాలంలో నాయకత్వాన్ని ప్రశంసించారు. డ్రగ్స్ దేశానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తుందని, అత్యంత తీవ్రమైన సమస్య పౌరసత్వాన్ని నకిలీ చేయడం అని షేక్ ఫహద్ నొక్కి చెప్పారు. కువైట్ సంపద వనరులు మరియు ప్రజల పౌరసత్వం మరియు ఉపాధిని కోరుకునే వారికి లక్ష్యంగా చేసుకుంటున్నారని నొక్కి చెప్పారు. కువైట్లో కొన్ని నెలల క్రితం న్యాయ మంత్రిత్వ శాఖను కుదిపేసిన కుంభకోణం మరోసారి దిగ్భ్రాంతికరమైన పునరావృతంలో కఠినమైన జరిమానాలు, క్రిమినల్ ప్రాసిక్యూటర్లు మరియు కొనసాగుతున్న ప్రభుత్వం కఠిన చర్యలు ఉన్నప్పటికీ కువైట్ మరోసారి వేలిముద్రల మోసం కేసును ఎదుర్కొంటోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లోని యాంటీ ఫోర్జరీ మరియు నకిలీల విభాగం ఇప్పుడు ఆల్ అహ్మదీ గవర్నరేట్లో ఒక కొత్త సిగ్గుమాలిన పథకాన్ని బహిర్గతం చేసిందని సీనియర్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. అక్రమ లాభాల కోసం అధికారిక హాజరు వ్యవస్థలను తారుమారు చేయడానికి అధికారులు నిరంతరం మరియు ఆందోళనకరమైన నమూనాగా అభివర్ణించే ప్రయత్నాలను ఆవిష్కరణిస్తూనే ఉన్నారని నెక్కు చెబుతోంది.
చివరిగా మనం బ్యాంక్ రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే బంగారం ధరలు ఎలా ఉన్నాయి, అలా కువైట్లో ఎలా ఉన్నది, మళ్ళీ ఇండియాలో ఎలా ఉంది, అందులోనూ బంగారం ఈరోజు 2 సార్లు పెరగడం అయితే జరిగింది. ఆ పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మనం దినార్ను చూస్తే ఒక్క దినార్కి 292 రూపాయలు, 5 దినార్లకు 1460 రూపాయలు, 10 దినార్లకు 2920 రూపాయలు, 20 దినార్లకు 5840 రూపాయలు, 50 దినార్లకు 14601 రూపాయి, 100 దినార్లకు 29201 రూపాయి, 150 దినార్లకు 43802 రూపాయలు. అలాగే మనం 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే మనం ఎంత చెల్లించాల్సిన అనే విషయాలు కూడా చూద్దాం. 10,000 రూపాయలకు వచ్చి 33 దినార్ల 954 ఫిల్సు, 20,000కు వచ్చి 67 దినార్ల 908 ఫిల్సు, 30,000కు 101 దినారా అలాగే 862 ఫిల్సులు, 40,000కు 135 దినార్ల 817 ఫిల్సు, 50 దినార్లకు 169 దినార్ల 771 ఫిల్సు, 60,000కు 203 దినార్ల 725 ఫిల్సు, 70,000కు 237 దినార్ల 679 ఫిల్సు, 80,000కు 271 దినార 633 ఫిల్సు, 90,000కు 305 దినార్ల 587 ఫిల్సు. అలాగే చివరగా 1,00,000 రూపాయలకు చూసినట్లయితే 339 దినార్ల 541 ఫిల్స్గా అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత మనం కువైట్ నుంచి బంగారం గమనించినట్లయితే 1 గ్రామ్ 18 క్యారెట్ బంగారంకి వచ్చి 31,900 ఫిల్సు, అలాగే 1 గ్రామ్ 22 క్యారెట్ బంగారానికి వచ్చేసి 38 దినార్ల 970 ఫిల్సు, 1 గ్రామ్ 24 క్యారెట్ వచ్చి 42 దినార్ల 430 ఫిల్సు, అలాగే 8 గ్రాములు అనగా ఒక సవర చూస్తే 24 క్యారెట్ 339 దినార్ల 440 ఫిల్సు, 10 గ్రాములు అనగా ఒక తులం 24 క్యారెట్ వచ్చేసి 424 దినార్ల 300 ఫిల్స్. ఫ్రెండ్స్ ఈరోజు 65 దినార్లు అయితే బంగారు రేటు పెరగడం అయితే జరిగిందనమాట. తర్వాత మనం హైదరాబాద్ నుంచి చూస్తే 1 గ్రామ్ 18 క్యారెట్ 9,449 రూపాయలు, 1 గ్రామ్ 22 క్యారెట్ 12,160 రూపాయలు, 1 గ్రామ్ 24 13,266 రూపాయలు, 8 గ్రాములు అనగా ఒక సవర 24 క్యారెట్ 1,06,128 రూపాయలు, 10 గ్రాములు 24 క్యారెట్ అనగా ఒక తులం 1,32,660 రూపాయలు. అంటే ఇక్కడ మనం హైదరాబాద్లో చూస్తే 19,000 రూపాయలు 19,100 రూపాయలు ఎక్కువైతే పెరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు కూడా ఏడ కూడా డబల్ రేట్ అయితే వచ్చింది. మళ్ళీ అలాగే చివరిగా మనం వెండి చూస్తే 1 గ్రామ్ 204 రూపాయలు, 8 గ్రాములు 1,632 రూపాయలు, 10 గ్రాములు 2,040 రూపాయలు, 100 గ్రాములు 20,400, 1 కేజీ వచ్చి 2,04,000 రూపాయలు, 3,000 రూపాయలు వెండి కూడా పెరిగింది ఫ్రెండ్స్. Don't forget to subscribe, like, share. Thanks for watching.